నేనేం చెప్తున్నానంటే సమస్య ఉంది కరెక్టే, కానీ సమస్య రావడానికి కారణం మీరు కాదు. ట్యూబులు బ్లాక్ అయింది, భార్య కావాలని ట్యూబులు బ్లాక్ చేసుకుంటదా? వీరికణాలు జీరో అయినాయి, భర్త కావాలని నా వీరికణాలు గుండు సున్నాయి పో, చచ్చిపో, మొటిలిటీ పో అని చెప్పాడా? మీ చేతుల్లో లేవమ్మాయి. మరి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది? ఇదిగో క్రిములు, ఇదిగో హార్మోన్లు అని నేను గుర్తించి వాటిని సరిచేసి మళ్ళా మీ వీరికణాలు మీకు బాగుండేటట్టు, మీ అండాలు మీకు బాగుండేటట్టు, చక్కగా మీ ప్రెగ్నెన్సీ మీకు వచ్చేటట్టు చేస్తున్నాయి. ఈ మధ్యలో మీరు కొట్టుకోవద్దు. అక్కడికి ఇక్కడికి తేడా. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ మీరు మనసులో పెట్టుకుని చక్కగా ముందుకెళ్తే పక్కాగా ప్రెగ్నెన్సీ వస్తుంది. నాతో నువ్వేం మాట్లాడక్కర్లా. ఒక గుడికి వెళ్ళావు, భగవంతుడిని ధ్యానం చేసి చెప్పుకుంటావు, భగవంతుడితో మాట్లాడుతున్నావా, ఇంటర్వ్యూ తీసుకుంటున్నావా భగవంతుడితో? ఇది కూడా గుడి లాంటిది, చర్చి లాంటిది, మసీదు లాంటిది. ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము ఒక స్కాన్ తీస్తాం. చాలా మంది అడుగుతారు, ఇవాళ స్కాన్ తీస్తే మళ్ళీ 4 నెలల వరకు నేను స్కాన్ తీయను. ఎందుకు స్కాన్ తీస్తున్నారు డాక్టర్ గారు? మా పీసీఓడీలు నీటి బుడగలు ముదిరినయా లేతగా ఉన్నాయా చూసారా, ఎలా ఉన్నాయి చెప్పండి అంటారు. నేను ఏం చెప్పను. అసలు నేను భయపెట్టే కార్యక్రమం చేయను. అవి ఒక ముదిరితే నేను లేతగా ఏదైతే నేను చూసుకుంటాను. ఎందుకు చేస్తానంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని చూస్తాను. ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చిన నా అకౌంటే.